అన్నదమ్ములకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు పదాభివందనాలు తెలియజేసుకుంటూ సత్యవేడ్ నియోజకవర్గం నారాయణవరం హెచ్పిడిసి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఫైనాన్స్ కమిటీ మెంబరు కోనేటి సుమన్ కుమార్ సనాఫ్ కోనేటి ఆదిమూలం గారు ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసినటువంటి ముఖ్యమైన అంశాలు మాత్రం 6 పాయింట్ చెప్తాను. నాన్నగారు ఎమ్మెల్యే టికెట్ రాకముందు గంగా ప్రసాద్ సారు పెద్ద ఆయన గారి ఆదేశాల మేరకు చంద్రబాబు సార్ గారిని లోకేష్ సార్ గారిని కలవడం జరిగింది. టికెట్ అడగకుండే గంగా ప్రసాద్ గారు టికెట్ తీర్చారు. గంగా ప్రసాద్ సార్ గారికి పాదాభివందనాలు, చంద్రబాబు సార్ గారికి లోకేష్ అన్న గారికి నమస్కారాలు. ఆ నాన్నగారు ఆరోగ్యం బాగలేనప్పుడు పవన్ కళ్యాణ్ సార్ గారు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి విచారించడం జరిగింది. పవన్ కళ్యాణ్ సార్ గారికి పాదాభివందనాలు, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకు పాదాభివందనాలు. నియోజకవర్గంలో నాన్నగారికి ఓటేసినటువంటి ఓటర్స్ మహాశయులకి, నాన్నగారి అభిమానులకి, దాదాపు ఆదిమూలం అభిమానులు 30 నుంచి 40 వేల ఓటర్స్ తో వ్యక్తిగతంగా ఆదిమూలం వ్యక్తిపైన అభిమానంతో 40 వేల ఓటు పోలైంది. టీఆర్ఎస్ పార్టీ తరఫున 30,000 ఓటు పోలైంది. నాన్నగారు గెలిచిన తర్వాత మా కుటుంబాన్ని, మా నాన్నగారిని వెన్నుముక్క వెనకాల నుంచి పొడవడం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది ఇబ్బంది పెట్టడం జరిగింది. అదేవిధంగా మా యొక్క ఆర్థిక బలంగా మేము కష్టపడి అప్పు తీర్చుకొని గంగాప్రసాద్తో మాట్లాడుకొని ఖర్చు చేసినటువంటి అమౌంట్ ఎంతని గంగాప్రసాద్ సార్ తెలుసు, చంద్రబాబు సార్ గారు తెలుసు, లోకేష్ గారు తెలుసు. కానీ ఈరోజు పరిస్థితి మా నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వ్డ్ అయిన నియోజకవర్గంలో ఎస్సీ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు నాన్నగారిని సస్పెండ్ చేయడం జరిగింది. నాన్నగారు సస్పెండ్ అయిన తర్వాత ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఒక ఎస్సీనే ఎందుకు మీరు కోఆర్డినేటర్ పెట్టలేదు, ఒక ఎస్సీ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పెట్టలేదు? దాదాపు 2,25,000 మంది ఓటర్స్ ఉన్నారు మా నియోజకవర్గంలో. దాదాపు 50 నుంచి 60,000 మంది జనాభా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మా దళితుల కాన్స్టిట్యూన్స్ లో ఎందుకు మీరు చంద్రబాబు గారు, లోకేష్ గారు మీరు ఎందుకు మా ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ కమ్యూనిటీ పెట్టలేదని ఈ సందర్భంగా లోకేష్ గారికి, చంద్రబాబు సార్ గారికి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉందంటే, ఒక సిఐ పని ప్రభుత్వం యొక్క అధికారిగా ఉండకుండా రాజకీయంగా అతను ఇసుక మాఫియా, గ్రావెల మాఫియా, దాదాపు చెన్నైకి దగ్గరుండి లోడింగ్ పిచ్చర్పూర్ నుంచి 50 నుంచి 60 ట్రిప్పులు ఇసుక ప్రతిరోజు పంపించడం జరిగింది. అతను ఒక సిఐగా ఉండి రాజకీయ నాయకులకు మధ్యస్థం చేస్తున్నారు. ఇది న్యాయమా? మేము అంబేద్కర్ యొక్క ఆదేశాల మేరకు భారత రాజ్యాంగంలో, రాష్ట్రంలో, దేశంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎక్కడ మీరు అమలుపరుస్తున్నారు? మొన్న కూడా లోకేష్ గారు అంబేద్కర్ జయంతి రోజు వచ్చినప్పుడు తిరుపతిలో అంబేద్కర్ జయంతి రోజే ఒక బ్యానర్ అంబేద్కర్ ఫోటో లేదు. ఇది న్యాయమా, ధర్మమా? అదేవిధంగా ఈ మొన్న సత్యవేడ్లో పార్టీ పరంగా నేను నారాయణవరంలో నేను ఒకటే కష్టపడి ఫైనాన్స్ పరంగా పెట్టుకుంటే పార్టీ పరంగా నాకు కూడా ఆహ్వానం లేదు. 2-3 రోజులు ఆనందం లేదు, ఒక రోజు ఎప్పుడు ఆనందం తింటా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీకి గెలిచినందుకు మాకు వెన్నుముక్కని పొడుస్తూ ఉన్నారు. మీరు పొడిచేవాళ్ళు నేరుగా వచ్చి ఇక్కడ కాల్చండి, ఇక్కడ పొడవండి, ఇక్కడ చంపండి. మా నాన్నగారికి హార్ట్ పేషెంట్. అందువలన నేను ఏం చెప్తున్నా అంటే, మీరు దోచుకున్నా ఏమైనా చేసుకోండి, మేము పెట్టినటువంటి ఖర్చుల్ని గౌరవంగా వచ్చే గురువారం లోపల గంగాప్రసాద్ దగ్గర చేర్చండి. మేము అప్పు తీసుకొని ఇల్లు మా అందరికీ మాకు ఖర్చేసేటువంటి సహాయం చేసేటువంటి అందరికీ అప్పు తీసుకున్నాము. గతంలో 40,000 మెజార్టీతో ఆదిమూలం గారు గెలిచారు. అప్పుడు కూడా మేము అప్పు ఇచ్చేసినాం. ఎక్కడ ఎవరికి మోసం చేయము, మా కుటుంబంలో లేదు. ఈ రోజు కూడా ఏం చెప్తున్నానంటే, చంద్రబాబు సార్ గారికి, లోకేష్ గారికి ఒకే ఒక విషయం చెప్తున్నాను. మేము పెట్టిన డబ్బులు, ఖర్చులు మాది కాదు, మా అప్పులు. దాన్ని తీసుకొని వచ్చి మీరు ఒక వారం లోపల గంగాప్రసాద్ సార్ దగ్గర మీరు జమ చేస్తే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మా నాన్నగారు వయసు 75 సంవత్సరాలు, హార్ట్ పేషెంట్. మేము ఏ విధంగా సంతోషం లేదు.
గెలిచిన దానికి లాభమా నష్టమా? గౌరవం లేనప్పుడు ఈ పదవి ఎందుకు? గౌరవం లేనప్పుడు రాజ్యాంగంలో ఈ పదవి ఎందుకు? పార్టీలో మాకు ఇది ఏం గౌరవం ఉంది? నాన్నగారు చిన్న చిన్న తప్పు చేస్తే కూడా మీరు కుటుంబంలో తప్పు కాబట్టి తప్పు అయిన తప్పే మిగతా వాళ్ళు ఎవరు చేయడం లేదు. రాష్ట్రంలో ఎన్ని మంది చేశారు? వాళ్ళు సస్పెండ్ చేశారా? మీరు పెద్దలకు ఒక న్యాయం, దళితులకు ఒక న్యాయమా? చంద్రబాబు సార్ స్ట్రైట్ క్వశ్చన్ చేస్తున్నాను. లోకేష్ సార్ స్ట్రైట్ క్వశ్చన్. వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? వాళ్ళు ఏం చేశారు? మీరు వాళ్ళు సస్పెండ్ చేశారా? కనీసం పార్టీలో గెలిచిన వరకు నారాయణ నుంచి ఒక విషయం వచ్చిందా? సత్య నియోజకవర్గంలో మన మీటింగ్ పెట్టారు. సంఘటన కూడా మా అన్నే, కానీ ఎందుకంటే పిలవలేదు. అదేవిధంగా రేపు కూడా నాన్నగారు రిజైన్ చేస్తారు. మా డబ్బులు మాకు జమ చేసేయండి, మేము ఎవరిని అప్పు తీసుకుంటాము. రిజర్వేషన్ ఎస్ఐని కూడా మీరు ఎవరిని పెట్టుకోండి. ఓసీని పెట్టుకుంటారా, రెడ్డి పెట్టుకుంటారా, ఒడ్డోని పెట్టుకుంటారా, ఎవరిని పెట్టుకోండి. ప్రభుత్వం మనదే కదా. డబ్బు అంటే అన్న తిరుపతి నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు అయింది. డబ్బు లేకుండా రాజకీయం లేదు భారతదేశంలో. తిరుపతిలో 100 కోట్లు ఖర్చు అయింది. వాస్తవాలు మీరు రాయండి. వైసీపీలు 80 కోట్లు ఖర్చేశారు. ఓటమి ప్రభుత్వం 100 కోట్లు ఖర్చేసింది. డబ్బు లేకుండా వేసే గ్రామం ఎదురు ఉందన్నా అంటే ఉన్నా భారతదేశంలో డబ్బు లేకుండా వచ్చే పంచాయతీ ఉందా? డబ్బు లేకుండా ఓటే వచ్చాడు పంచాయతీ ఉందా? మా నియోజకవర్గంలో మాకు 50% సెలవు ఖర్చు ఉందా? రాజ్యం ప్రకారం ఎవరున్నా భారతదేశంలో ఏ పంచాయతీ వాళ్ళు ఉన్నా? మీ నాన్నగారు గెలవడానికి ఖర్చు పెట్టాము, ఆ డబ్బు మాకు ఇవ్వండి అంటున్నారు కదా. ఏంటది అట ఆ లెక్క ఏంటి? ఎందువల్ల చర్చ వచ్చింది? ఇప్పుడు గంగాప్రసాద్ గారికి మమ్మల్ని గౌరవించలేదు. మా బాధ మా గంగాప్రసాద్ సార్ నా దేవుడు. అతని ద్వారా మేము వెళ్ళాము లోకేష్ దగ్గరికి, చంద్రబాబు సార్ దగ్గరికి. ఇంకా ఎస్పీ సార్ చెప్పామన్నా నియోజకవర్గంలో ఏం జరుగుతా ఉందని. ఎస్పీ సార్ చెప్పినారు. ఎస్పీ సార్ యొక్క ఆధ్వర్యంలో నేను 3 నెలలకు ప్రశాంతత ఉన్నాను. కలెక్టర్ సార్ చెప్పినాను 50 రోజులు అవుతా ఉంది మాట్లాడతామన్నారు. ఇన్ఛార్జ్ చెప్పాను చూద్దామన్నారు. ఎవరు చెప్పుకోవాలి? నేను ఇన్ఛార్జ్ ఫోన్ ఎత్తలేదు. సాక్షాత్తు ఎస్పీ సార్ ఆదేశాల మేరకు 3 నెలల రోడ్డు పెట్టడానికి నడవడం జరిగింది. అన్నగారు కూడా కృతజ్ఞతలు. కలెక్టర్ గారికి 3 రోజుల నుంచి 20-30 రోజులు టైం అడిగారు. అది టైం అయిపోయింది. ఇంకా మే 1 నుంచి మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి గడుచుంటే అదర్ క్యాస్ట్ ఓన్లీ మీరు కోఆర్డినేటర్ పెట్టారు. అదర్ క్యాస్ట్ ఓన్లీ మీరు సబ్జెక్ట్ నిలబెట్టగలరా? ఒక ఎస్సీని ఎస్టీని ఎందుకు మీరు కోఆర్డినేటర్ పెట్టలేదు? ఒక ఎస్సీని ఎస్టీని ఎందుకు మీరు ఇన్ఛార్జి పెట్టలేదు? ఆ రిజర్వేషన్ ఇచ్చిన దేవుడు భారత రాజ్యాంగంలో అంబేద్కర్ ఇచ్చినటువంటి దానికి ఏం విలువ ఉంది? ఇదేనా అంబేద్కర్ రాసినటువంటి చట్టంలో దళితుకున్నాం మాకు ఒక న్యాయం, పెద్దలు ఒక న్యాయమా? న్యాయమైంది ఈ బతుకు మాకు అవసరమా? గెలిచిన దానికి అవసరమా? గెలిచింది కిరీటం పెట్టారా? తెలుగుదేశం పార్టీలో ఓటైనా పొడిచినారు. ఎవరింటికి పోలా ఆయన ఎందుకు వచ్చినారు? పొడిచినారు. ఫస్ట్ టైం టార్గెట్ నేనే వాళ్ళకి. నేను దొరకలా. నేను ఒకే ఒక ఛాలెంజ్ తీసుకుంటా ఉన్నా ప్రభుత్వానికి. చంద్రబాబు సార్కి లోకేష్ సార్కి ఒకే ఒక ఛాలెంజ్. రిజైన్ చేస్తాము, మా డబ్బులు మా ఖర్చులు మేము దళితులము, మేము ఇచ్చినటువంటి అప్పులు మేము ఇవ్వాలి. అందువల్ల మీరు మానవ ధర్మంతో ఒక దళిత న్యాయం చేయండి. అదేవిధంగా ఎలక్షన్ కూడా పెట్టండి. ప్రభుత్వం ఉంది కదా, ఎలక్షన్ పెట్టి మీరు గెలవండి. చూస్తాము ఆదిమూలం బాగుందా లేదా? 30 నుంచి 40,000 ఓట్లు ఆదిమూలంకి. ఆదిమూలం కష్టంతో గెలిచినాం. పార్టీ పరంగా మాకు ఎవరు సహాయం లేదా? కొంతమంది పనిచేశారు. ఆ వాళ్ళకి మాత్రం పాదాభివందనం. అయితే సర్టిఫికేట్ ఎమ్మెల్యే రాసరేలు వీడియో బయటపడిన తర్వాతే మీకు అక్కడ ఆ నియోజకవర్గంలో విలువ తగ్గిందని చెప్పి, అయితే ఆ రాసరేలు వీడియో వెనక టీడీపీ హస్తం ఉందని భావిస్తున్నారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు 100% నానికి టికెట్ రాకూడదన్న వాళ్ళు 100% తెలుగుదేశం పార్టీ వాళ్ళే కుట్రపడ్డారు. నేను లోకేష్ సార్ కలిసిన తర్వాత అబ్బా కొడుకు ఇద్దరే వచ్చారని చెప్పింది ఆమె. అబ్బా కొడుకులు ఇద్దరు వచ్చినా, పులి వచ్చినా, సింహం వచ్చినా, పులి ఆగమం అతను పిలి చేశారు. గెలిచాడా లేదా? గెలిచిన తర్వాత ఏం చేశావు? ఆ మాట్లాడిన ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. అబ్బా కొడుకు ఇద్దరే వచ్చారు లోకేష్ కలిసేదానికి అన్నారు. మరి అలా అనగానే నాన్నగారే వాళ్ళ ఇంటికి వెళ్ళా, వాళ్ళ ఇంట్లో పడుకోవాలా?
ఆమె పక్కా ప్లాన్తో నాన్నగారిని ఇబ్బంది పెట్టి చేశారు. అసలు ఆమె ఇంట్లో చేసుకునింది, ఆమె కేసు పెట్టింది. దీనికి ఏం చేస్తారు? మరి నేను ఒకే ఒక ప్రశ్న వేస్తాను. రాష్ట్రంలో ఎన్ని విధాలుగా జరుగుతూ ఉంది? ఆ పెద్దవాళ్ళంతా పైన మీరు యాక్షన్ ప్లాన్ చేసినారా, తీశారా? అంటే మేము దళితులకు ఒక న్యాయం, మీ పెద్దలకు న్యాయమా? మేము పెట్టేటువంటి ఖర్చు సాక్షాత్తు నా దేవుడు గంగాప్రసాద్ సార్ తెలుసు. ఇల్లు కూడా పెట్టినా, అప్పులు చేసినా, అవన్నీ మాకు సహాయం చేయమను, గంగాప్రసాద్ సార్ కూడా ఇవ్వమను. మాకు పార్టీ ఆఫీస్ తెలీదు. గంగాప్రసాద్ చెప్తే హైదరాబాద్ కలిసి లోకేష్ సార్ని దానికి పార్టీ ఆఫీస్ పెడతాం మేము. ఎందుకు పిలిచారు, అన్నం పెట్టారు, అన్నంలో విషయం తెలిపారు. గెలిచిన దానికి ఇది అవమానం. ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఎలక్షన్ పెట్టుకోండి, గెలవండి, మాకు రావాల్సిన నిధులు మాకు ఇచ్చేయండి, రాజీనామా చేస్తాము, తప్పకుండా రాజీనామా చేస్తాము. మా నాన్నగారి ఆరోగ్యం కాపాడుకోవాలి, నాన్నగారి ఆరోగ్యం కోసం. రాజకీయం మాకు కొత్త కాదు, 50 సంవత్సరాల రాజకీయం. నాన్న ఇన్ని రోజులు ఒక ఆరోగ్యం బాగుండాలని కంట్రీ కోసం చూశాను. దాదాపు